సో ఓడెలా 2 ట్రైలర్ వచ్చింది. నేను ఇంకా ఓడెలా 1 చూడలేదు, చూస్తా. సినిమా 17th అట సినిమా రిలీజ్. సో 17th ముందు ఫస్ట్ పార్ట్ చూసేసి తర్వాత సెకండ్ పార్ట్ కూడా చూసేసి రివ్యూ స్టార్ట్ అయ్యి. సో ట్రైలర్ అయితే వచ్చింది, నిన్ననే వచ్చింది. సో నిన్న చాలా వీడియోలు అయిపోయి నేను చేయలేదు. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. సో 5 4 3 2 1. ఓకే, సంపత్ నంది టీం భరత ఖండాన దక్షిణ గంగా తీరాన ఆ పరమాత్ముడి పుట్టిల్లైన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పోసుకుంటోంది. ఓకే, ఇక ఆవిరైన ప్రతి రక్తపు బొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తోంది. అగ్నిష్ లోక్నాథ్, ఓకే, పతిగాడు సచ్చుండు కానీ వాడి ఆత్మ బతికే ఉంది. దయ్యాల పేర్లు చెప్పి నమ్మించాలని చూస్తున్నావా? ఓకే, మనం నిలబడాలంటే భూమాత, మనం బ్రతకాలంటే గోమాత. మీరు బ్రతకడం కోసం వాటిని చంపక్కర్లేదు, వాటి ఉచ్చమ్మకున్న బ్రతకొచ్చు. ఓకే. రవాణా ఫైట్ సీనా? ఓకే. ఇప్పటిదాకా ఆయుధాలతో గెలిచిన యుద్ధాలు చూశాడు, కానీ కలియుగంలో మొట్టమొదటిసారి తన నాలుక మీదుండే పంచాక్షరియే ఆయుధం కాబోతోంది. నువ్వు మంత్రమైతే నేను తంత్రమైతా. విషపు గాలినై ఓదలను చుట్టేస్తా. గరల కంటున్నై ఆ విషాన్ని మింగేస్తా. ఆవులు పొర్రెలు మెళ్ళు వేసుకుని పెయ్యంతా బూడిద పూసుకొని సరిగ్గా ఒంటి నిండా బట్టలు లేకుండా నంగా తిరిగే బైరాగిగాడు ఆడో దేవుడు. ఆడిని గొలిచే నువ్వు శివశక్తివా? శైతాన్ కే సువర్. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక వంటి సప్త మోక్షపురులలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా సైతాన్. డైలాగ్స్ అస్సలు బాలేదు. అబ్బో, విచిత్రమే విశేషణం విధ్వంసమే విజృంభణం దీప్త దీప్త దివిత మృత్యుఘోషం అత్యమే అమానుషం ఆపణం అసంభవం అవతారమే అగోచరం భువన గగన ఘోర ఘర్షణం. ఇక నువ్వు నీ జనం శివనామ స్మరణ కాదే, శవనామ స్మరణే. ఏకం సత్శివం. ఓకే. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో నాకు తెలియదు, చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఎట్లా ఉంటుందో. సో ఇది చూస్తుంటే మాత్రం దే వెంట్ ఆన్ టు లైక్ అఖండ లెవెల్ సినిమా తీద్దామన్న ఫీలింగ్లో తీసినట్టు అనిపిస్తుంది. తమన్నా ఆ డైలాగ్స్ 2 డైలాగులు కనబడ్డాయి, లైక్ షీ సైతాన్ సంథింగ్ ఏదో చెప్తుంది కదా, తేలిపోయింది అయ్యా. అసలు మామూలుగా ముందు ఆ డైలాగులు రాసింది దారుణంగా రాశారు. కరెక్టే, ఉంచాలి ఆడ ఖచ్చితంగా ఒక యాక్టర్ ఆ లెవెల్లో చెప్పాలి, కరెక్టే. బట్ బాలేకి ఇచ్చే డైలాగ్స్ తమన్నకి ఇస్తే తేలదా, నాకు అట్లే అనిపించింది అన్నట్టు. సో అంటే లైక్ ఫస్ట్ పార్ట్ చూడలేదు కాబట్టి మిగతా వాటి మీద నేను కామెంట్ చేయను. ఎంతవరకు వీళ్ళు ఏ రేంజ్కి తీసుకెళ్లారో నేను ఫస్ట్ పార్ట్ అసలే చూడలేదు. నేను చిన్నది అనుకుంటున్నా, పొలిమేర ఫస్ట్ ఇది ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనిపిస్తుంది. సో అది ఓటీటీలో వచ్చిందా నేను చూడలేదు, చూసి మాట్లాడదాం. సో ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు ఎలాంటి లైక్ హైప్ హోప్స్ అవి లేవు. లైక్ దేవర్ లైక్ ఒక అఖండ విరూపాక్ష 2 కలిపేస్తే ఎలా ఉంటుందో అని ఫీలింగ్ లో తీసినట్టు అనిపిస్తుంది. సో మీకేమనిపించింది చెప్పేయండి. సో సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ మా కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.